కోట్ల రూపాయలు. జిందాబాద్ సిపిఎం. విజయవాడకు వరదలు వచ్చి ఈ రోజుకి వచ్చి సంవత్సరం అవుతుంది. సంవత్సరం అయిన తర్వాత కూడా చిన్న వర్షం పడిందంటే భయపడే పరిస్థితి ఇంకా సింగనార్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రజలకి ఇది ఒక పెద్ద శాపం కింద మారింది. అంటే వరదలు వచ్చినప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ ఎమ్మెల్యే గారు కానీ మీ అందరికి ఆదుకుంటాం, బుడమేరు శాశ్వత పరిష్కారం చేస్తాము, రిటర్నింగ్ వాల్ నిర్మాణం చేస్తాము, దానికి రోడ్లు గండి పడకుండా చర్యలు చేపడతామని అన్నారు. ఒక 50 మీటర్లో ఒక గోడ కట్టారు, అంతే వదిలేశారు. ఇంకా ఏ రోజు వరదలు వచ్చినా ఏ రోజు వర్షం వచ్చినా ఎక్కడైతే గండిపడి మళ్ళీ సింగనార్ ప్రాంత ప్రజలందరూ ఇబ్బంది పడతారనే భయాందోళన ఉంటుంది. నిన్న కాక మొన్న ఒక 6 రోజుల కింద వర్షాలు పడితే పడవలు పెడితే ఇక్కడ ప్రజల్ని భయాందోళనకు గురి చేసే పరిస్థితి ప్రభుత్వం. అంటే ముందు హెచ్చరిక, ముందు దాని శాశ్వత పరిష్కారం మార్గం చూస్తే ఇవన్నీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈరోజు మొన్న వర్షానికి ప్రజలందరూ భయపడి మోటాముళ్ళు సర్దుకొని ఇళ్లపైన పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఈ సంవత్సరం కాలంలో బుడమేరుకి శాశ్వత పరిష్కారానికి ఏ ఒక్క ఇది కూడా కూటమి ప్రభుత్వం ఆలోచించాలా. ప్రజలు సింగనార్ ప్రజలు ఓటు బ్యాంక్ ఆలోచిస్తున్నారు తప్ప సమస్యల పరిష్కారం దిశగా కూటమి ప్రభుత్వం ఆలోచించట్లా. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కూడా ఆ దిశగా ఆలోచించకపోవడం బాధాకరం. అందుకే నిరసన కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి హెచ్చరిక చేయదలుచుకున్నాము. ఇప్పటికైనా సింగనారు విజయవాడ నివాస ప్రాంతంగా ఉంటున్న ప్రజలకు బుడమేరు బారి నుంచి, ముంపు బారి నుంచి తప్పించండి. ప్రజల ఆస్తి నష్టము, ప్రాణ నష్టం జరగకుండా కాపాడండి. దీనికి కూడా చర్య తీసుకోకపోతే ప్రజల భాగస్వామ్యంతో ఉద్యమం తీవ్రతరం చేయాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నాం. బుడమేరు వరదలు వచ్చి సంవత్సర కాలం అయింది. ఈ ప్రదేశం నుండే సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మంత్రివర్యులు, అధికారులు కూడా ప్రకటన చేశారు. అనాదిగా ఈ బుడమేరు వస్తూ ఉంది. ఈ ప్రాంత ప్రజలు మొత్తం కూడా ముంపు గురి చేస్తూ ఉంది. ఈ శాశ్వత చర్యలు వెంటనే చేపడతామని చెప్పేసి ఆనాడు చెప్పిన వాగ్దానం మరి ఇప్పుడు సంవత్సరం అవుతూ ఉంది. ఈ సంవత్సర కాలంలో ప్రజల యొక్క ఇచ్చినటువంటి వాగ్దానానికి కనీసం పునాది కూడా వేయని పరిస్థితి కనపడుతుంది. అంటే ఇవాళ ప్రభుత్వాలు చెప్తున్నటువంటి మాటల్లోనూ చేతల్లోనూ ఎంత తేడా ఉందో సంవత్సర కాలం ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మరి బుడమేరుకి శాశ్వత పరిష్కారం అంటే కాలువ పూడికి తీయటం, రిటైనింగ్ వాళ్ళు నిర్మించడం, ముంపు వారిని ఇచ్చి నివారించడానికి కావాల్సిన చర్యలు తీసుకోవటం. ఆ చర్యలు అనేటువంటిది ఇవాళ ఏమాత్రం కూడా కనపట్ల. అందుకని ఇవాళ ఇక్కడ ప్రజానీకం కోరుతూ ఉంది. ఇక్కడ గత వారం రోజులు క్రితం కురిసిన వర్షాలకి మళ్ళీ బుడమేరు వస్తుందేమో అని చెప్పేసి చాలా తీవ్రమైన ఆందోళన చెందాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పటికి కూడా ప్రభుత్వం అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, ఇక్కడున్న ఎమ్మెల్యేలు కానీ వాళ్ళందరూ కూడా తెలుసు, ప్రజల యొక్క ఆవేదన అర్థం చేసుకున్నారు, చూశారు కూడా. కానీ ఇప్పటికైనా సరే కనీసం ఇది శాశ్వత చర్యల మీద దృష్టి పెట్టకపోవడం బాధాకరం. అందుకని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము నిరంతరం ఈ యొక్క బుడమేరుకి శాశ్వత పరిష్కారం చూపించేందుకు ఆందోళన పోరాటాలు కొనసాగిస్తాం. అందులో భాగంగా ఇక్కడ నిరసన ప్రోగ్రాం తీసుకున్నాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కాలనీ అసోసియేషన్లు, అపార్ట్మెంట్ వాసులు, నివాస ప్రాంత వాసులు, వీధుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తమ అర్జీలు తీసుకొని వస్తున్నారు, కలెక్టర్కి సమర్పిస్తారు. ఆ ఉద్యమానికి కూడా సిపిఎం మద్దతు తెలియజేస్తూ ఉంది. రాబోయే కాలంలో ఈ యొక్క ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పి శాశ్వత పరిష్కారం వచ్చేంత వరకు అని తెలియజేస్తా ఉన్నాం. నమస్తే అండి. ఇక్కడ ముఖ్యంగా మీరు ధర్నా చేయడానికి ప్రధానమైన డిమాండ్స్ అంటే ఇప్పుడు ముందు అర్జెంటుగా బుడమేరు రాకోకుండా దానికి గోడ కట్టించి ప్రభుత్వం చర్య తీసుకొని ప్రజలకి భయం లేదు అనేది ముందు తెలియపరచాలండి. డిమాండ్స్ అన్నీ చెప్తున్నాము, ఆ డిమాండ్స్ అన్నీ పాటించాలి. లేదంటే ఈ ఉద్యమం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. ప్రభుత్వం మీద బాగా ఒత్తిడి తీసుకొస్తామండి, ప్రజలందరూ కూడగట్టుకుని వస్తామండి. బుడమేరుకు సంబంధించి కూడా ఎలాంటి ప్రమాదం అయితే లేదు, ప్రజలందరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తున్నమాట, మీరేమంటారు? ఏంటి అలాగంటే మొన్న ఎందుకండి పడవలు తీసుకొచ్చి పెట్టారు, ఆ పడవలు తీసుకురాబట్టే కదా అందరం కూడా భయపడిపోయి చాలా ఇదయ్యాము. అది కూడా ఏమీ లేదండి, అలా అంటున్నారు అంతవరకు. వచ్చిన తర్వాత ఏం చేస్తారు? ఏం చేయరు, 4 పడవలు పెడుతుంటారు, 4 వచ్చేసి మేమున్నాం మీకేం ఇబ్బంది లేదంటారు. ఇంకా మళ్ళీ వచ్చిందంటే అసలు ఎవరు కూడా ఇక్కడ బతికే సమస్య కూడా లేదండి. ఎందుకంటే అన్నీ కొట్టుకుపోయినాయి, సామాన్లు కొట్టుకుపోయినాయి, కట్టుకోవడానికి బట్టలు లేకుండా అయిపోయింది. ఇవన్నీ కూడా ఇంకా అసలు నమ్మేది లేదండి ప్రభుత్వం గురించి. ప్రభుత్వం గతంలో వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వం ఆదుకుంటే భయం ఏమి లేదని చెప్తుంది కదా. చెప్పడం వరకే కదండి, అక్కడ జరగట్లేదు కదా ఏది బుడమేరు. మరి ఇప్పటి వరకు కూడా ఆ గోడ కట్టడం కానీ అదన్నీ ఏమీ లేదు కదా. అది ఉంటే మేము ఎందుకు అడుగుతాం మిమ్మల్ని? ఇప్పుడు
ఇంకా అంతకన్నా ఇంకేం అడగాలండి మిమ్మల్ని? ఎంత అడిగిన ఇదే చెప్తున్నారు, అయిపోయింది ఏం అవ్వలేదండి. పోయిన సంవత్సరం వినాయక చవితి పండగకి మా 9 నెలల్లో వరదలు వచ్చినాయి. పండుగలు కూడా చాలామంది చేసుకోవాలా. పల్ల ఉన్న ప్రాంతాల్లో ఇల్లు మునిగిపోయి కప్పులే కనపడ్డాయి కొంతమంది చాలాకే. కానీ ఇల్లు చాలా ఎత్తులో కూడా సామాన్లు కానీ అవి కానీ చాలా నష్టపోయారు. 9 రోజులు ప్రభుత్వం మటుకు ప్రజలు ఎట్లా ఉన్నారు ఏముంటున్నారో కూడా కనీసం పట్టించుకోవాలా. కాకపోతే మిగతా సంస్థల వాళ్ళు పాలు కానీ అవి కానీ భోజనాలు కానీ పులిహార కానీ వాళ్ళు పంపించే జనానికి ఏర్పాటు చేశారు. కానీ ప్రభుత్వం ద్వారా మటుకు ఏం పెట్టలేదు. ప్రభుత్వం వాళ్ళు కార్పొరేషన్ వాళ్ళు వచ్చి అగ్గిపెట్లు చిన్న అగ్గిపెట్లు కొవ్వొత్తులు దోమల చక్రాలు ఇచ్చారు తప్ప వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు ఏం ఖర్చు పెట్టలేదు. ఆ నిధులు దాదాపు సినిమా యాక్టర్లు అందరూ కూడా బోర్డు నిధులు ప్రభుత్వానికి ఇచ్చారు. కానీ ఆ డబ్బులు ఏమైనా చెప్పలేదు ఇంతవరకు. అందుకనే కృష్ణా నది కరకట్ట ఎట్లాగా రాజేసి గోడ కట్టారు అట్లాగే ఈ బుడమేరు వంతెన కూడా మొత్తం నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నా అంతవరకు భారీ ఎత్తున గోడ కట్టి నీళ్ళు రాకుండా పల్ల ప్రాంతాలని కాపాడాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఇదే మొన్న కూడా 3 రోజులు 4 రోజులు వర్షం వచ్చిన రోజు కూడా చిన్న ప్రాంతాలు చిన్న ఇల్లు కూడా నడుములో ఇళ్ళలోకి నీళ్ళు వచ్చినాయి. గంట సేపు గట్టిగా వర్షం వస్తే ఇళ్ళలోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి. భయపడ్డారు, అన్ని మూటలు కట్టుకొని ఆటకలు మేము పెట్టుకున్నారు. కానీ ఇదే పరిస్థితి రాకోకుండా ప్రభుత్వం ఎమ్మటే చర్య తీసుకొని ఆ కరకట్టను పూర్తి చేయాలని చెబుతూ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. అదే కృష్ణలంక కరకట్ట కనుక జగన్ గారు పూర్తి చేయకుండా ఉంటే పరిస్థితి ఎలా ఉండేది? కృష్ణలంక కట్టక ముందు మటుకు ఇల్లు తీసేయాలి, ఇక్కడ ఇల్లు మునిగిపోతున్నాయి అని ప్రబోధంలో పెట్టారు. అప్పుడు కమ్యూనిస్టు కార్పొరేషన్లో అధికారంలో ఉన్నారు కాబట్టి జనం పేదవాళ్ళు ఉన్నారు. ఇక్కడ వాళ్ళని తీసేస్తే ఎక్కడ ప్రత్యామ్నాయం లేదని ఇక్కడ గోడ కట్టాలని కమ్యూనిస్టులు ఆ రోజున పోరాటం చేశాం. కార్పొరేషన్లో కూడా ప్రబోధం పెట్టి గోడ కట్టేలాగా మనం చూసాం. కాబట్టి గోడ కట్టిన తర్వాత కృష్ణలంకలో నీళ్ళు పెద్దగా రావట్లా. ఎందుకంటే గోడ ఎత్తుగా ఉంది, కొద్దిగా పల్లం ఏదో ఒకటి దాని పక్కన ఉన్న నీళ్ళు వస్తున్నాయి తప్ప కృష్ణలంకలో మటుకు ప్రాంతానికి నీళ్ళు రావట్లేదు. అట్లాగే మన ఏరియా కూడా బుడవేరెంతలకు ఏరియా ఎంతవరకు ఉందో అంతవరకు కూడా అట్లా కడితే ఈ పల్లంకున్న ప్రాంతాల మటుకు ఆగుతాయి, మునక్కుండా ఉంటారు, జనం సేఫ్గా ఉంటారు. ప్రభుత్వానికి ఒకటి ఇదే కట్టకపోతే భవిష్యత్తులో కూడా తీవ్రంగా పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ప్రభుత్వం. నమస్తే సార్, ఏంటి ఇక్కడ ధర్నా చేయడానికి గల కారణాలు ఏంటి? ఎందుకు చేస్తున్నారంటే ఏం చెప్తారు? ఏం లేదండి, ఇప్పుడు విజయవాడ అనేది ఒక వరద ముంపు ప్రాంతం కింద డిక్లేర్ అవుతోంది. ఈ సింగనగర్ ఏరియా, ఈ బుడమేరు కట్టలు దించుకొని అది నీళ్ళంతా కూడా లోపలికి వచ్చేసి ఇళ్లల్లో తీవ్రమైన నష్టం జరుగుతూ ప్రజలందరూ ప్రాణాలు అరచేత పట్టు కూర్చున్నారు. ఆ మున్నేరువాగు పొంగినా, బుడమేరు కట్టలు దిగినా ఏదైనా కూడా సింగనగర్ లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోతున్నాయి. దీనికి శాశ్వతమైన పరిష్కారం చెయ్యాలి అని అడుగుతున్నాం. దానికి ప్రజలందరూ కూడా ఇతోధికంగా వాళ్ళు ఇవ్వగలిగినది ఇచ్చి 600-700 కోట్ల రూపాయల దాకా ప్రభుత్వానికి ఇచ్చారు. ఏదో ఒక గండి పూడ్చాం, అక్కడ నీళ్లు రాకుండా చేసాం అని పైన మాటలు చెప్పి అసలు ముంపు నివారణకి చర్యలు పటిష్టమైనవి తీసుకోకపోతే ఇక్కడున్న ప్రజానీక పరిస్థితి ఏంటి? ఇవాళ అనేక ప్రామిసులు చేసి వచ్చారు. సూపర్ 6 అన్నారు, ప్రజలందరూ ఉన్నతే మా ధ్యేయం అన్నారు. కానీ అక్కడ మార్కెట్లో చూస్తే ఏం కనపడట్లా. ఇప్పుడు ఎంతో నష్టపోయిన వాళ్ళకి ఇప్పుడు 10 ఎకరాలు ఎవరైనా కౌలు రైతు తీసుకుని చేస్తూ ఉంటే అతనికి 2 నుంచి 3 ఎకరాలకు మాత్రమే కాంపెన్సేషన్ ఇచ్చారు. మిగతా డబ్బులు పెట్టిన వాళ్ళు నిండా మునిగిపోయారు. 10 నుంచి 18 అడుగుల లోతు నీళ్లు నిలబడిపోయినాయి పొలాల్లో. మరి వాళ్ళకి నష్టపరిహారం ఏం జరిగింది? కనుక ఇవన్నీ కూడా ఆలోచించి ఇది ఒక డిమాండ్గా ప్రజలందరూ మీరు మళ్ళీ సెప్టెంబర్ వచ్చింది, మళ్ళీ వరదలు వస్తున్నాయని ముందు జాగ్రత్త చర్యలుగా పడవలు పెట్టారు. దీన్ని గళ్ళు పూడ్చి దాన్ని బలోపేతం చేసి పటిష్టం చేస్తే ఈ పరిస్థితి ఉండదు కదా. అది మేము చేసేది. దానికి కనీసం 10,000 కోట్ల రూపాయలు కేటాయించి ఈ శాశ్వత పరిష్కారాన్ని కనుక్కోవాలి, మీరు సూచించాలి అనేది మా డిమాండ్ ప్రజల తరఫున. బుడమేరు ముంపు సంవత్సరం అయ్యింది, ప్రజలను బీభత్సం చేసింది. 6.5 లక్షల మంది నిరాశ్రయులయ్యారు, 50 మంది చనిపోయారు. తాజా వరదొచ్చి సంవత్సరం అయినా ఇప్పటి వరకు ప్రభుత్వం కళ్ళు తెరవల. మళ్ళీ బుడమేరు జనాల్ని భయపెడతానే ఉంది. శాశ్వత చర్యలు తీసుకుంటామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. 30 కోట్లతో ఒక చోట గండి పూడ్చి చేతులు దులుపుకున్నారు. శాశ్వత చర్యలు ఎక్కడ? బుడమేరుకి ఆ రోజున ఇంకో కాలువ కడతాం, రిటైనింగ్ వాల్ నిర్మాణం చేస్తాం, కృష్ణానదిలో
డైవర్షన్ ఛానల్ వెడల్పు చేస్తాం, ఇలా చాలా మాటలు చెప్పారు. కేంద్ర ప్రభుత్వాన్ని 6,880 కోట్లు అడిగారు. సంవత్సరంలో ఒక్క నయా పైసా ఇవ్వాల. ఇప్పుడు జనం వర్షం పడితే వరద వస్తుందన్న భయంతో సామాను సర్దుకొని ఇళ్ల పైకప్పులకు వెళ్ళిపోతున్నారు, ఇళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. సిగ్గుపడాలి ఈ ప్రభుత్వం. నాయకులు ఏం చేస్తున్నారు? గెలిచిన ప్రజాప్రతినిధులు మీకు సొంత సంపాదన తప్ప ప్రజల గోడు పట్టల. వరద బాధితులు గోడు పట్ల ఆ రోజు హడావిడి చేశారు. జనం మానవత్వంతో 600 కోట్ల రూపాయలు పైగా ప్రభుత్వానికి విరాళాలు ఇచ్చారు. ఏమైనా ఆ డబ్బు బిస్కెట్ ప్యాకెట్లకి, పులిహోర ప్యాకెట్లకి, వాటర్ బాటిళ్ళకి, అగ్గిపెట్టెలకి, కొవ్వొత్తులకి ఖర్చు పెట్టేశారా? శాశ్వత చర్యలు ఎందుకు తీసుకోవాలా? ఇంకా ఎంతకాలం ఇలా భయంతో బతకాలి? విజయవాడ అభివృద్ధి ఈ బుడమేరు కృష్ణానది వరదలతో ముడిపడి ఉంది. బుడమేరు నుండి కాపాడితే విజయవాడ బాగుపడుతుంది, పరిసర ప్రాంతాలు బాగుపడతాయి. అయినా కళ్ళు తెరవట్ల ఈ గవర్నమెంట్. అందుకే ప్రభుత్వానికి సిగ్గు లేకుండా వ్యవహరిస్తూ ఉంది. అందుకే ఈ సంవత్సరం అయిన తర్వాత ఇప్పుడైనా కళ్ళు తెరవండి అని ఒత్తిడి చేయడానికి సిపిఎం తరఫున ఈ ఆందోళన చేపట్టాం. ఇది పార్టీల ఆందోళన కాదు. భవిష్యత్తులో అన్ని పౌర సంఘాలు, ప్రజా సంఘాలు, సాధారణ ప్రజలందరూ కలిపి దీని ఒక ప్రజా ఉద్యమంగా మలచాలి. బుడమేరు ముంపు బాధితుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం దగ్గర నిరసన తెలుపుతున్నారు వినతిపత్రాలతో. దానికి కూడా మేము మద్దతు పలుకుతూ ఉన్నాం. రాబోయే కాలంలో పాలకుల్ని, ప్రజాప్రతిని నిలదీస్తాం. బుడమేరు నుండి ప్రజల్ని కాపాడాలనే ఉద్యమం ఒక ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకెళ్తాం. సిపిఎం మా వంతుగా అందరినీ కలుపుకొని పోరాడతామని మేము విజ్ఞప్తి చేస్తాం. విజయవాడ నగరాన్ని బుడమేరు ముంపుకి కారణం పాలకుల యొక్క వైఫల్యం, వాళ్ళ నిర్లక్ష్యం. ఇది తెలుగుదేశం పాలన కావచ్చు, వైసీపీ పాలన కావచ్చు, వీళ్ళందరి యొక్క నిర్లక్ష్య ఫలితం నేటికి విజయవాడ నగరం ముంపు ప్రాంతానికి ముందుంది. అది బుడమేరు రూపంలో ఉగ్ర రూపం దాల్చి సెప్టెంబర్ 1, 2024 జరిగిన దీనికి మరలా సంవత్సరం అవుతున్న ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 7,000 కోట్ల రూపాయలు నష్టం జరిగింది, కేంద్రానికి అంచనాలు పంపించాం, ఆ నిధులు తీసుకొస్తామని చెప్పినటువంటి మాట ఏమైంది? ఇప్పటివరకు ఎందుకు మీరు నిధులు తీసుకురాలేకపోతున్నారు? మీరు కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా మోడీని నిలబెట్టిన వారిలో మీరు అటువంటి కీలకమైన స్థానంలో ఉండి కూడా, అవకాశాలు ఉండి కూడా మరి వరద నష్టం అంచనాలని ఇచ్చి ఎందుకని నిధులు రాబట్టలేకపోతున్నారు? అంటే మీరు మాటలు చెప్పి మోసగించడంలో చంద్రబాబు నాయుడు మించిన వారు లేరని నిరూపించదలుచుకున్నారా? అలాగే ఈ ముంపు నివారణ చర్యల్ని ఎంతవరకు వచ్చాయి? బుడమేరు ఆధునీకరణ పనులు ఏ దశలో ఉన్నాయి? రిటైనింగ్ వాల్ నిర్మాణాలు టెండర్లు పిలిచారా? అలాగే వెలగలేరు రెగ్యులేటరీ వెనకాతల రిజర్వాయర్ నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేశారా? టెండర్లు పిలిచారా? శాంక్షన్ చేశారా? అలాగే బుడమేరు ఆధునీకరణ పనులకు సంబంధించి మరి రెండవ సమాంతరమైనటువంటి కాలువ నిర్మాణానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఈ విషయాల మీద విజయవాడ నగర ప్రజలకి, ఎన్టీఆర్ కృష్ణా జిల్లా ప్రజలకి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ఆనాడు వరద బాధితుల్ని చివరి వరకు ఆదుకుంటాం, ఏ ఒక్కరిని మినహాయించమని చెప్పినటువంటి మీరు వరద బాధితులను కూడా మీరు మోసం చేసి వాళ్ళకి నష్టపరిహారం చెల్లించకుండా అన్యాయం చేశారే. ఇది మీకు న్యాయమేనా? ఈ పరిపాలన సుపరిపాలన, మంచి పరిపాలన, మంచి ప్రభుత్వం అని మాటలు చెప్పడం కాదు ముఖ్యమంత్రి, చేతల్లో చూపించాలి. ఇక్కడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే కానీ, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కానీ, మరి ఇక్కడ ఉన్న ఎంపీలు కానీ విజయవాడ బుడమేరు ముంపు నివారణ చర్యలకి మీరు ఎందుకని మాట్లాడడం లేదు? దీని మీద మీరు ఎందుకని పనిచేయడం లేదు? ఈ విషయంలో మీరు పట్టించుకోకుండా మరలా బుడమేరు ముంపు వస్తే మాత్రం మీరు ఆ పదవుల్లో కొనసాగే నైతిక హక్కు లేదు. ఈ బుడమేరు ముంపు నివారణకి శాశ్వత చర్యలు చేపట్టకపోతే మీ పదవులకు రాజీనామా చేసి మీరు ఇళ్ల దగ్గర ఉండడం మంచిదని ఈ సందర్భంగా సిపిఎం తరఫున హెచ్చరిస్తున్నాం. విజయవాడ ప్రజలారా, ఎన్టీఆర్ కృష్ణా జిల్లా ప్రజలారా, మనమందరం సెప్టెంబర్ 1వ తేదీ చీకటి దినాన్ని మరి ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించే విధంగా, శాశ్వత ముంపు చర్యలు చేపట్టే విధంగా 10,000 కోట్లు తక్షణం విడుదల చేసే విధంగా ఈ ప్రభుత్వాల మీద ఒత్తిడి చేసుకొచ్చేదానికి మరి జిల్లా కలెక్టర్ కార్యాలయాలకి మన కాలనీల నుంచి, మన ప్రాంతాల నుంచి
మరి సామూహికంగా రాయబారాలు కార్యక్రమాలకి మీరు అందరూ కూడా రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సార్ ఏంటి ఇక్కడ ధర్నా చేయడానికి గల కారణాలు ఏంటి? మీ ప్రధానమైన డిమాండ్స్ ఏంటి? ధర్నా చేస్తాను కారణం ఈ వరదల వలన క్షణక్షణం భయపడుతున్నారు. పోయినసారి వచ్చిన వరదలకి భయపడిపోతున్నారు. 100 కుటుంబాలు నాశనం అయిపోయినాయి, 100 బళ్ళు నాశనం అయిపోయినాయి, కార్లు నాశనం అయిపోయినాయి. చాలా ఇబ్బందిగా ఉంది. 4 రోజులకి సరిగ్గా వర్షం పడితే వీళ్ళకి గుండెల్లో రైళ్లు పరిగెడతాయి ప్రజలకి. దాని సరైన పరిష్కారం కావాలి. సంబంధించి కూడా అవన్నీ ఉత్తి మాటలండి, అవన్నీ ఉత్తి మాటలు. ఇలా పరిస్థితి ఏమని చెప్తామండి, అది అన్నీ అంతే. ఇలా ఏదో మా పార్టీలో ఉన్నాయని మేము చేసుకోవడం తప్ప ఇప్పుడు ఎలా అనిపించింది? ఏం చెప్తామండి, అన్నది ఒకటి నెరవేర్చలా. వృద్ధులకి పెన్షన్లు, వికలాంగులకి పెన్షన్లు కట్ చేయడం ఏంటండి? వికలాంగుల పెన్షన్లు కట్ చేయడం ఏంటి? అంటే కొన్నింట్లో అనార్హత పెన్షన్లు ఉన్నాయి ఏమండి, అవన్నీ వాళ్ళు రాసినవి. అనార్హత ఇంకా ఉన్నాయి, వాళ్ళకి మాత్రం వెళ్ళిపోతాయండి డబ్బులు. ఒరిజినల్గా ఉన్న వాళ్ళకి లేదు. నాకు సంవత్సరం ఇచ్చారు, ఈ ప్రభుత్వం వచ్చింది తీశారు. ఇప్పుడు నాకు 71 వయసు. నేను పూర్వం కాంట్రాక్ట్ చేసేవాడిని 5 వయసులో ఉన్నప్పుడు. ఒక 20 సంవత్సరాల బట్టి ఏం చేయట్లేదు. నేను మా మిస్సెస్, ఒక అబ్బాయికి అమ్మాయి, వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళు హైదరాబాద్లో ఉంటున్నారు. మీ ఇక్కడ ఉంటున్నాం. నా పేరు పున్నారావు అండి, పౌర సంక్షేమ సంఘ నాయకుడిని. 30 లక్షలు పెట్టి గండి పూడ్చి అక్కడ నేను రిటైనింగ్ వాళ్ళు కట్టేసేసామని పని అయిపోయిందని చెప్పి అంటే మొత్తం పని అయిపోయినట్ట. పని అయిపోతే మొన్న వానలకి వరదలు వస్తుంటే అందరూ భయపడి మోటాముళ్ళే సర్దుకొని ఎందుకు కూర్చోవాల్సి వచ్చింది రాత్రి తెల్లారులు? అప్పుడేమో నువ్వు హెలికాప్టర్లు వేసి తిరిగావా? శాశ్వత చర్యలు తీసుకుంటా అన్నావా? సెంటర్ని 6,000 కోట్లు అడిగావా? అడిగితే అది ఇవ్వకపోతే మూసుకొని కూర్చున్నావా? ఎందుకని? తగా తీసుకొని తెలియదా? అంత అమాయకులా మీరంతా? ఇప్పుడు మేము అడిగేది 10,000 కోట్లు ఇవ్వు. 10,000 కోట్లు తీసుకొచ్చి నువ్వు మొత్తం చెయ్యి. తిరిగి మళ్ళీ నాకు మా సింగినగర్కి వరద రాకూడదు. మీరేమి ఇక్కడ ఎవరు లేరు, మీ మంత్రులు ఎవరు ఇక్కడ లేరు. మీ ఎమ్మెల్యే కూడా ఇక్కడ ఉన్నాడు. మా ఎమ్మెల్యే ఎక్కడో ఉంటాడు, హాయిగా ఉంటున్నారు వాళ్ళంతా. వాళ్ళకేం పట్టుద్ది? వాళ్ళ ఇళ్లలో నీళ్ళు రావు కదా, వాళ్ళని ముట్టి కింద కూడా నీళ్ళు వస్తే తెలిసేది ఆ బాధ ఏంటనేది. కనుక ఇప్పటికైనా శాశ్వత నివారణ కోసం మేము మొన్న 25 నుంచి క్యాంపెయిన్ చేస్తున్నాం. 26న రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాము ఇక్కడ సింగినగర్లో. పెద్ద ఎత్తున దానికే జనం వచ్చారు. మొన్న ఈరోజు మొత్తం మహాధారణగా పెట్టుకున్నాం. కలెక్టర్ గారిని కలిసి మెమరాండం ఇస్తాం, చీఫ్ మినిస్టర్ కూడా మెమరాండాలు పంపిస్తాం. ఏమైనా వెంటనే వాళ్ళు ఈ 10,000 కోట్లు కేటాయించి సెంటర్తో కేటాయిస్తావా, నువ్వు తగా తీసుకుంటావా, మమ్మల్ని కూడా రమ్మంటావా, అది ఆలోచించుకొని నువ్వు అది వచ్చినట్టు చూసి శాశ్వత నివారణ చర్యలు చేపట్టాలి. అప్పుడే సింగినగర్కి ఒక మోక్షం ఉంటుంది తప్ప లేకపోతే ప్రతిసారి వచ్చేప్పుడల్లా అమ్మో వద్దేమని భయపడుతూ ఉంటాం. ఆ భయం అప్పుడు పెద్ద ఎత్తున పుకారులు సాగుతూ ఉంటుంటాయి. ఇదిగో తోకంటే అదిగో పూలనే మనుషులు. దాంతో అది పెద్ద సమస్య. అట్లా జరగకుండా చూడాలని, శాశ్వత నివారణ చేపట్టాలని 10,000 కోట్లు శాంక్షన్ చేయించాలని చెప్పి కోరుతున్నాను. సరే ఏంటి ధర్నా చేయడానికి గల కారణాలు ఏంటి? మీ ప్రధానమైన డిమాండ్స్ ఏంటి? ఓటమి ప్రభుత్వం వచ్చి 15 నెలలు అవుతుంది, కానీ ప్రజలకి ఎటువంటి మంచి కార్యక్రమాలు చేయట్లేదు. ఈ బుడమేరు ముప్పు ఎప్పటికీ ప్రమాదకరం. దానికి 300 కోట్లు ఖర్చు పెట్టామని చెప్తున్నారు. అది దగ్గర 30 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే పని ఉంది. కాబట్టి నా బుడమేరు ముప్పుని ఎట్టి పరిస్థితుల్లో కూడా బాగు చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మరి రాబోయే కాలంలో వర్షాకాలం మొదలైంది. ఒక వారం రోజులు మళ్ళీ వరద వచ్చే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి మంచినీటి సౌకర్యం కూడా సక్రమంగా ప్రజలకు అందించాలి. మరి బాంబే కాలనీ, అటు వైఎస్ఆర్ కాలనీలో చాలా ఇల్లులు ఉన్నాయి. పేద ప్రజలు పంచుకుంటున్నారు, అది ఇవ్వట్లేదు. తక్షణం ఆ ఇల్లుని కూడా ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తాం. సార్ బుడమేరకు సంబంధించి కూడా ఎలాంటి ప్రమాదం ఏమి లేదు, అన్ని పనులు కూడా పూర్తయిపోవచ్చాయి, భయపడాల్సిన అవసరం లేదు.
ప్రభుత్వం తెలియజేస్తుంది? అంటే తాత్కాలికంగా చేశారు, అది పర్మనెంట్గా పూర్తిగా చేయలేదు. అది తాత్కాలికంగా ఏదో కన్నీళ్ళు తీసినట్టు చూచారు, కానీ అది ఎప్పటికీ ప్రమాదమే. దాన్ని సరైన మార్గంలో పెట్టాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎలా అనిపించింది 15 ఏళ్ళ పాలన? ఎలా అనిపించింది? కొంతవరకు చెప్తున్నారే కానీ అంత ఇది ఏం లేదు. ప్రభుత్వ కూటమి మరి జనసేన, బీజేపీ, టీడీపీ వచ్చి ప్రజలందరికీ మేము సరైన పరిపాలన అందిస్తామని చెప్తున్నారు, కానీ సరైన పరిపాలన రావట్లేదు.